ఒంగోలు సంతపేటలోని శ్రీరామ్ హైస్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పూర్వపు జిల్లా విద్యాశాఖ అధికారి బి విజయ్ భాస్కర్ అన్నారు. ఒంగోలులోని సంతపేటలో గల మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీరామ్ హైస్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పలువురు అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై అనుభవం లేకుండా పాఠశాలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు. తమ పాఠశాలను ఎంతగానో ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు, శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, మండల ఎంపీపీ మల్లికార్జునరెడ్డితో పాటు నగరంలోని పలు పాఠశాలల అధినేతలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. What an amazing performance! Thank you, children. Thank you so much for your awesome performance. Did you hear my words? మీరు కూర్చుంటే Smiling stars, please give him. చేయడానికి వచ్చేస్తున్నారు LKG చిచ్చర్ పిడుగులు.
ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాతలోడు నింగినంతే నేడు ఆలకించువారు ఎవ్వరు నీరు 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 రైతు పంట నీరు చూడదైన Next one. Your hands and give him a big round of applause. Welcome, ma'am. Stop him, he's a human tornado. You cannot mess with the knowledge. నడుపుకోవటం అనేది నాకన్నా కూడా చాలామంది ఇంకా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు నడపడం జరుగుతుంది. కానీ మేము స్థాపించి నా వయసు 41 అయితే ఇప్పుడు 20వ సంవత్సరానికి అడుగెడుతున్నామంటే 41లోంచి 20 తీసేస్తే 19 తీసేస్తే ఇంకెంత ఉంది? 21 సంవత్సరానికి నేను ఈ సంస్థని స్థాపించి 2004లో ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నా వెనుకున్న ప్రతి తల్లిదండ్రులకు నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లల ద్వారా తీర్చుకుంటున్నామని చెప్పి మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పదలుచున్నాం. ఈ 19 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఎన్నో అద్భుత ఫలితాలని సాధిస్తూ ముందుకు సాగుతూ ఈరోజు 20వ సంవత్సరంలోకి అడుగుడుతున్న తరుణంలో వాస్తవంగా మేమందరం 20వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం అనుకున్నాం. స్టాఫ్ కానీ మేమందరం కూడా అనుకున్నాం. కానీ పేరెంట్స్ కరోనా తర్వాత ఇంత సహకరిస్తారని చెప్పి మేము ఊహించలేదు. మా టీచర్స్ అందరూ కూడా అందరూ కలిసి వచ్చి సార్ ఇలా పేరెంట్స్ అందరూ కూడా అడుగుతున్నారండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఇలాంటి స్థాయిలో పెట్టాలంటే మన బడ్జెట్ కూడా హెవీగా అవుతుంది. అయినా సరే మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రోత్సహించడానికి నా తరపున కూడా మేనేజ్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించి ఇంత కార్యక్రమాన్ని అరేంజ్ చేయటం అనేది చాలా మేము నిజంగా పిల్లల యొక్క కోరికని ఎంకరేజ్ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చక్కటి ప్రదర్శనలు ఇస్తున్నారు. పిల్లలు వాళ్ళలో ఆ డ్రెస్సెస్ కూడా చక్కగా అరేంజ్ చేయటం, వాళ్ళందరూ కూడా కొద్దిగా భారం అనిపించినా సరే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీయడం కోసం ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు మాకు చిక్కడం అనేది మాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ప్లేసెస్లో ఈరోజు టౌన్లో చాలా ఆటల్లో ఉన్నారు. కానీ నేను కూడా ఇండివిజువల్గా ఒక రంగం ఎంచుకోవాలి, దాంట్లో కూడా నేను ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్న ఈ భాగంలో దాంట్లో నా విలేజ్కి తగ్గట్టు టౌన్ రేంజ్లో నేను అంతగా గొప్పగా ఒక బ్రాండెడ్ వ్యవస్థలాగా తెచ్చుకోకపోయినా ఏదో రికగ్నైజ్ తెచ్చుకున్న ఒక స్కూల్లో మాత్రం చెప్పుకోదగింది. అది నా ఊరికి కూడా, నా ఊరి నుంచి ప్రతి పిల్లవాడు ఈరోజు ఇంకో బస్ అంటూ రాదు ఆ ఊరికి. ఆ నమ్మకం మా ఊరు ప్రజలు నాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళ సొంత బిడ్డలాగా ఆదరించారు. ఇన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు ఇంకో బస్సు రాకుండా నన్ను ఆదరించినందుకు మా విలేజ్ వాళ్ళకు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ప్రత్యేకమైన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికి కూడా
నమస్కారం. విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. మళ్ళీ ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఎంతో సంతోషంగా పాల్గొనే సమయంలో ఇక్కడ ఇప్పుడు ఎవరు మీటింగులు చెప్పినా వాళ్ళు వినేటువంటి సమయం మాత్రం కాదని తెలుసు నాకు. అయితే 2 మాటలు చెప్పే ముగించదలుచుకున్నాను. మరి విద్యార్థుల్లో ఎంతో సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక పాటని 2-3 రోజుల్లో నేర్చుకొని అంత చిన్న వయసులో అంత చక్కగా మూమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆర్డర్లో చేయగలుగుతున్నారు. చేయలేరు. అంటే వాళ్ళకి నేర్చుకునేటువంటి శక్తి ఉంది. నేర్పితే వాళ్ళు చక్కగా నేర్చుకోగలరు. తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు. తల్లి మొదటి గురువు, తర్వాతే పాఠశాల. స్కూల్ అనేది రెండవది. మొదటి స్కూలు కుటుంబం. కుటుంబంలో తల్లిదండ్రి ఎంత జాగ్రత్తగా పిల్లల పట్ల వ్యవహరిస్తారో దానివల్ల వాళ్ళకి సగం లక్షణాలు వచ్చేస్తాయి. ఇంకా సగం లక్షణాలు ఈ సందర్భంగా మామూలుగా పేరెంట్స్ మీటింగ్ రమ్మంటే ఎంతమంది రారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లల గురించి కొంచెం చదువు గురించి చెబుదామని చెప్పేసి మేనేజ్మెంట్లు పిలిచినా కానీ రారు. ఇలాంటప్పుడే చెప్పాలి. దయచేసి ప్రతి తల్లిదండ్రి కూడా ఒక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మీ స్కూల్లో జాయిన్ చేసాం అంతా మీదే బాధ్యత అని అనకూడదు. అంతా మీదే బాధ్యత. స్కూలే తల్లే మొదటి గురువు, మొదటి పాఠశాల, ఇల్లే మొదటి పాఠశాల. ఈ విషయాన్ని ఎవ్వరు మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు ఇంట్లో మేము చేసే పనులు గమనిస్తున్నారు, మేము మా నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మంచి విషయం, చెడు విషయం మేము ఇప్పుడు చూస్తామా అనుకుంటారు. అది దయచేసి అంటే మన నుంచి వాళ్ళు మనం చెప్పే మాటలే కాదు, మన బాడీ లాంగ్వేజ్, మనం చేసే పనులు ప్రతిదీ కూడా పిల్లలు గమనిస్తారు. దాంతో పిల్లలు అలాగే తయారైపోతారు. కాబట్టి బాధ్యత స్కూల్లో వేసేసాం కాబట్టి మాకు బాధ్యత లేదు. జనరల్గా మనం పెద్ద పెద్ద సిటీస్లో అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అలాంటి సిటీస్లో అయితే మనం ఒకసారి ఇంటర్వ్యూకి కనుక పిల్లవాడిని తీసుకొని వెళ్తే ఆ పేరెంట్స్ డిగ్రీ హోల్డర్స్ అవునా కాదని ముందు పేరెంట్స్ టెస్ట్ పెడతారు సిటీస్లో. కానీ ఇక్కడ అదేమి లేదు. ఒంగోలు అయితే పేరెంట్స్ డిగ్రీ చదవాలా లేదా అనేది అవసరం కూడా లేదు. ఎందుకు పేరెంట్స్ డిగ్రీ చదవాలి అని అంటే, ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏమైతే చెప్పారు, ఏం పాఠాలు చెప్పారు, అది మళ్ళీ వాళ్ళు రివిజన్ చేయాలి, చదివించాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ పంపించేస్తున్నారు. పిల్లలు మన ఇంట్లో 1-2 పిల్లలు ఉంటున్నారు. ఆ 1-2 పిల్లలు కనుక అల్లరి చేస్తే భరించలేని పరిస్థితులు ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. అవునా కదా ఏమో పేరెంట్స్? అవునా కదా? పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే పిల్లల్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచడానికి ఇష్టపడట్లా. ఉదయాన్నే ట్యూషను, లేదంటే స్కూలు, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి. వాళ్ళు ఇంకా ట్యూషన్లో అలసిపోయి తర్వాత ఇంటికి వచ్చి ఇంకా తినేసి నిద్రపోతున్నారు. కొంతమందిని మళ్ళీ అక్కడికి వచ్చా కూడా ఇంకా చదవండి అంటారు పేరెంట్స్. అదే 9th 10th క్లాస్ అయితే అసలు స్కూల్లో అసలు వాళ్ళు వదలరు 10 గంటల వరకు కూడా. అంటే ఇక్కడ పిల్లల్లో కష్టపడి చదివించాలా లేదా బాధ పెట్టి చదివించాలా, అసలు ఏంటి మనకు చదువుకుంటే అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అసలు ఏ మాత్రం తెలియకుండా ఏదో చదువు అనేది. అంటే కరికులం అనేదే కాకుండా, అంటే మనం నేర్చుకునే పాఠాలే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్, మనకి డ్రాయింగ్ అనో, ఫోటోగ్రఫీ అనో, లేదంటే మనకి రకరకాల అల్లికలు ఇలాంటివి ఏమి స్కూల్స్లో నేర్పించట్లేదు ఈ రోజున. మేము చదువుకునే రోజుల్లో అయితే ప్రతిదీ కూడా గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కంపల్సరీ స్కూల్స్లో. ఇప్పుడు చదువు తప్ప ఏది అవసరం లేదు. మెయిన్గా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే డిసిప్లిన్ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఏదైనా మాట్లాడుతుంటే పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులు ప్రేమించడం, చిన్నవాళ్ళతో చక్కగా మాట్లాడడం, పెద్దవాళ్ళ దగ్గర మర్యాదగా ఉండడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకునే మాటలు, పదాలు, అవసరాలు. కానీ ఇప్పుడు పిల్లలకి మాస్టర్ గారు తిడితే చాలా ఇదిగా, ఏంది నన్ను తిట్టావు అన్నట్టుగా వెంటనే ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేయడం, కొట్టిన కంప్లైంట్ చేయడం,
వెంటనే పేరెంట్స్ రావడం, మా పిల్లవాడిని ఎందుకు కొట్టారు, మా పిల్లవాడది చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని ఏమన్నా కొట్టినా తిట్టినా మందలించినా కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. పిల్లలు ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. కానీ అలాగా కొట్టడమో తిట్టడమో లేదంటే సరిదిద్దడమో అనేది టీచర్ యొక్క బాధ్యత. ఎవ్వరికి కూడా ఏ టీచర్కి కూడా పిల్లల మీద కోపము ద్వేషము ఉండదు. కానీ మళ్ళీ సరిగ్గా చదవకపోయినా మార్క్స్ రాకపోయినా ఆ స్కూల్ మంచిది కాదు, మళ్ళీ ఒక నేమ్ అవుట్ పెట్టేస్తారు. కానీ వాళ్ళ యొక్క కష్టం అనేది తెలీదు. అలాగనే స్కూల్స్లో కూడా ఎప్పుడైనా ఎక్కువ మార్క్స్ వస్తే మనం అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఇస్తున్నాం చూడండి, మా స్కూల్లో జాయిన్ అయితే ఇంత మంచి రిజల్ట్ ఎట్లా ఉంటుంది, 100% పాస్ అవుతారు, లేదంటే 100% మార్క్స్ వస్తాయి. ఇవి అంటే మీరు అట్రాక్ట్ అయ్యేది ఏమిటి, డిసిప్లిన్కి అట్రాక్ట్ అవుతున్నారా, మార్క్స్కి అట్రాక్ట్ అవుతున్నారా? ఈ విషయాన్ని కూడా మరి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ రోజున మరి గవర్నమెంట్ గౌరవ సీఎం గారు పిల్లలు అనే వాళ్ళని డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా అందరూ చదువుకోవాలి, చదువే మన యొక్క తలరాతను మారుస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్ ఏజ్లో ఉండే 5 years నుంచి 40 అంటే ఎంతవరకైనా చదువుకునే విద్యార్థిని వయసు ఉండే వాళ్ళందరూ కూడా స్కూల్స్లోనే ఉండాలి, కాలేజీలోనే ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మరి అమ్మఒడి లాంటి మంచి మంచి కార్యక్రమాల్ని మరి ప్రవేశపెట్టి, విద్యాదీవన, వసతి దీవెన ఇలాంటి కార్యక్రమాలు అంటే పథకాలను కూడా ప్రవేశపెట్టి మరి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంటే మనము ఆ ఇచ్చిన డబ్బును వృధా చేస్తున్నామా లేదంటే దాని సక్రమైన పద్ధతిలో ఖర్చు పెడుతున్నామా అనేది కూడా మరి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున పెద్దలందరూ విద్య గురించి చెప్పారు. అలాగే నాకు తెలిసినంత వరకు అయితే తల్లిదండ్రులు చదువుకొనే ఉండబడలేదు, అలాగే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యి ఉండబడలేదు. వెనకటి రోజుల్లో ప్రతి బిడ్డని తల్లిదండ్రులు అద్భుతంగా దగ్గర తీసుకొని వాళ్ళకంటూ ఒక సమయం కేటాయించేవాళ్ళు. తద్వారా ఆ రోజున తల్లిదండ్రులు కూడా విద్యావంతులు కాకపోయినా ఉన్నత స్థాయి చేరుకున్న పిల్లలు ఉన్నారు. కానీ ఈరోజు మన ఆలోచన అంతా కూడా వాళ్ళకు వచ్చే మార్కులు, మనం అప్పచెప్పే స్కూలు, వాళ్ళు తీసుకొచ్చే మార్కుల మీదే మనం నియంత్రితం చేస్తున్నాం. అది కాకుండా పిల్లల్లో ఉన్న తెలివితేటలు, వాళ్ళల్లో ఉండే వివిధ రకాలైన కళలు అన్నీ కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా గుర్తించగలిగితే ప్రజల్లో వాళ్ళు కూడా ఒక గొప్ప వ్యక్తులుగా ఎప్పుడైనా తీర్చిదిద్ది వాళ్ళు బయటికి రాగలుగుతారు. అంతే తప్పించి వాళ్ళకు వచ్చే మార్కులు ప్రమాణం కాదు, స్కూల్ వాళ్ళు చెప్పే చదువు ప్రమాణం కాదు. వాళ్ళలో ఎప్పుడైతే మనం మానసికంగా బలం చేకూరేటట్టు చేస్తామో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్తే ఇప్పుడు ఆల్రెడీ పెద్దలు చెప్పున్నారు మీకు అందరికీ, ఇంకా నేను విసిగించదలుచుకోలేదు. కాబట్టి మరొక్కసారి శ్రీరామ్ స్కూల్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీరామ్ హై స్కూల్ యాజమాన్యం రామిరెడ్డికి అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి ముందుగా నా అభినందన తెలియజేస్తూ, ఇక్కడ విద్యార్థుల గురించి చక్కగా అందరూ మాట్లాడారు. నేను ఒక విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. మీ పిల్లలు ఒక వ్యవసాయ సంబంధమైన కుటుంబస్తులు ఉన్నారు. మీకు ఒక విషయాన్ని మీ మనసులో బాగా గుర్తుంచుకోండి, చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చదువుతో మీ యొక్క తలరాత మారిపోతుంది. మీ ఊర్లోనే చూసుంటారు, పిల్లలు చేసుకుంటూ మీ జీవితాలని వాళ్ళు మార్చేసి ఉంటారు. అలాగా మన జీవితంలో ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా రానటువంటి అద్భుతమైన మార్పు చదువుతో వస్తుంది. ఇది వాస్తవం. చదువు అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే ఆలోచన ప్రభుత్వాలది కూడా. ఎందుకంటే చదువుతో ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవ వనరులు అనేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ దేశం ఇవాళ ప్రపంచాన్ని శాసించబోతోంది. భారతదేశంలో అత్యధిక మానవ వనరులు ఉన్నాయి. అయితే ఆ మానవ వనరుల్ని క్వాలిటేటివ్ అంటే నాణ్యత గల మానవ వనరులుగా మార్చాలంటే చదువు ఒక్కటే మార్గమైన జీవితాన్ని అనుభవించగలవు. బతకడం అనేది మామూలుగా పెద్ద విషయం కాదని జీవించడం ముఖ్యం. క్వాలిటేటివ్గా జీవించాలంటే చదువు ముఖ్యం. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించాలని, దాని పునాదులు ఈ శ్రీరామ్ హై స్కూల్లో వేసుకొని ఈ పునాదుల మీద
ఒక ఆకాశ హరిమ్యంలాగా మీ పిల్లల్ని వెదగించాలని, అది భారతదేశానికి రాబోయే అత్యుత్తమ ప్రపంచంలో శాసించబోయే దేశంగా కావడానికి మీ పిల్లలే దానికి కారణభూతులు కావాలని మనసా వాచాకి స్థాయి నుంచి ఎంతటి స్థాయికి ఎదగటానికి నిజంగా ఆయన కష్టం మేము దగ్గరుండి చూసాం. ఆయన అదేదో చెప్తా గురించి డిఓ గారు, మన ప్రకాష్ సార్ అందరూ చెప్పారు. ఈ ఫీల్డ్లో 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్గా తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తాను. 29 సంవత్సరాల మా జర్నీలో ఇదే ఫీల్డు లెక్చరర్గా పాఠాలు చెప్పాం, ఇన్స్టిట్యూట్ నడిపాం, కాలేజీ నడుపుతున్నాం. 29 సంవత్సరాల్లో సమాజం చాలా మారింది. పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, మా చేతిలో నుంచి బెత్తాన్ని లాగేసుకున్నారు. అంటే టీచర్స్ చేతిలో నుంచి సమాజం బెత్తాన్ని లాగేసింది. లాఠీ తీసుకెళ్ళి పోలీసుల చేతిలో పెట్టారు సమాజాన్ని బాగు చేయడానికి. అదే పేరెంట్స్ కనుక మారకుండా ఉండి టీచర్ చేతిలో బెత్తం ఉండాలని కోరుకుంటే ఈరోజు సమాజం ఇలా ఉండేది కాదు, పోలీసుల చేతిలో లాఠీ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. పేరెంట్స్ ఖచ్చితంగా ఇది ఆలోచించాలా. మీ పిల్లల్ని దండించామంటే కారణం మాకు ఆస్తి తగాదాలు లేవు, ఇంకో తగాదాలు లేవు. బాధ్యతగా మా దగ్గర మీ పిల్లల్ని వదిలిపెట్టినప్పుడు వాడిని మంచి పౌరుడిగా, చదువుతో పాటు మంచి పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత మా మీద ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వాడిని గాలిలో పెట్టడానికి ఒక్కోసారి 2 దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. 29 సంవత్సరాల క్రితం మేము ఎంతోమంది పిల్లల్ని దండించేవాళ్ళం, కొట్టేవాళ్ళమి. వచ్చిన పేరెంటు గర్వంగా ఫీల్ అయ్యేవాడు, సార్ మా వాడిని బాగా లైన్లో పెట్టారు సార్, మనం కొట్టారంట, అప్పటి నుంచి మా వాడు బాగా చదువుతున్నాడు సార్ అనేవాళ్ళు. ఇవాళ పొరపాటున ఒక దెబ్బ కొడితే మొత్తం దండెత్తుకు వస్తున్నారు మా స్కూల్కి. ఇక ఆటోమేటిక్గా మేము బెత్తం పడేసాం పక్కకి. చెడిపోయిన పిల్లాడు అలానే ఏదో చదువుకొని బయటికి వెళ్తున్నాడు. దయచేసి పేరెంట్స్ అందరూ గమనించండి. మీ పిల్లలకి మీరెంత ముఖ్యమో మీకన్నా ఎక్కువగా మీ పిల్లలు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా దగ్గర చదివిన పిల్లలు ఇలా రామిరెడ్డి లాగా మంచి స్కూల్ కరస్పాండెంట్ అవ్వచ్చు, మంచి మంచి ఆఫీసర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. ఎంతోమంది 100 మంది 1000 మంది పిల్లలు అలా ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి మేము సంతోషపడుతూ ఉంటాం. అందులో మీ పిల్లలు కూడా ఉంటారు. కానీ పేరెంట్స్కి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా మీ పిల్లల కోసమే పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో మాకు స్వేచ్ఛనివ్వండి, ఈ సమాజాన్ని దారిలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మా రామిరెడ్డికి 19వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు పైన ఉండాలి. రా నోబుల్ సార్ ఆన్ చేయగానే ఫస్ట్ ఒక మెసేజ్ పడింది. మా రెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారిని, తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి శ్రీరామ్గా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్గా ఆవిర్భవించబోతుందని మీ అందరి ముందు సవినయంగా తెలియజెప్పడానికి సగర్వంగా మీకు తెలియజెప్తున్నాము. ఈ విషయాన్ని ఎంతో సంతోషంతో, గర్వంతో మీ ముందు మేము ప్రస్తుతింపజేస్తున్నాము. ఇప్పుడు న్యూ స్కూల్ అనేటటువంటిది ఓపెన్ చేస్తున్నామని తెలియజెప్పడానికి శ్రీరామ్ హై స్కూల్ తన యొక్క నూతన బ్రాంచ్ని, ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క బ్రాంచ్ని